నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. వైఎస్ ఫ్యామిలీలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా విచిత్రంగా కనిపిస్తున్నాయి. అయితే హూ కిల్డ్ బాబాయ్ అనే దానికి ఇప్పటిదాకా ఆన్సర్ దొరకలేదు. కాకపోతే హూ కిల్డ్ బాహుబలి అనే దానికి మాత్రం ఆన్సర్ దొరికిపోయింది, వచ్చేసింది. అయితే ఇప్పుడు మరో బాబాయ్ బలి కాబోతున్నాడా అనేటువంటి ఒక క్వశ్చన్ మాత్రం చాలా పెద్ద ఎత్తున వినిపిస్తుంది. ఎందుకు అంటే వాస్తవానికి వైఎస్ వివేకానంద రెడ్డి గారి యొక్క మరణం ఇప్పటికీ కూడా పెద్ద మిస్టరీ. ఈరోజే ఎవరైతే సిఐ ఉన్నాడో అప్పటి పులివెందలకు సంబంధించి అర్బన్ సిఐ, ఆ సిఐని ఈ రోజుతో పూర్తిగా విధుల నుంచి బయటికి పంపించేశారు ఆ ఐజీ రేంజ్ ఉన్నటువంటి యొక్క కోయ ప్రవీణ్ గారు. అయితే అప్పుడు జరిగిన మర్డర్ ఏదైతే ఉందో ఇప్పటికీ కూడా పెద్ద మిస్టరీగా మారింది. తన కూతురైనటువంటి వైఎస్ సునీత గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఇప్పటికీ కూడా అలుపెరగని పోరాటం చేస్తూనే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఆ రోజు సహకరించినటువంటి ఒక సిఐ ఎవరైతే ఉన్నారో విధుల నుంచి బయటికి రావడమే కాకుండా ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారి యొక్క హత్య కేసు మాత్రం చాలా ముమ్మరంగా దానిపైన విచారణ జరుగుతుందని అయితే చెప్పవచ్చు. అయితే ఇది ఒక పక్కన ఉండగా ఎందుకు వైఎస్ వివేకానంద రెడ్డి గారి యొక్క మర్డర్ జరిగింది ఏంటి అంటే అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఒక పార్లమెంట్ సీటు గురించి అని చెప్పి సొంత కూతురైనటువంటి యొక్క సునీత గారే ఎన్నోసార్లు ఆరోపించడం కాకుండా 2024 ఎన్నికల్లో కూడా అదే వ్యక్తికి పార్లమెంట్ సీట్ ఇస్తున్నా సరే వద్దని ఆపినా సరే ఆగలేదు. కానీ ఇప్పటికీ కూడా సొంత కుటుంబ సభ్యులు చంపారన్న సంగతి తెలిసిన తర్వాత కూడా గూగుల్ టేక్అవుట్ ద్వారా ఎవరెవరు ఎక్కడున్నారన్నది పూర్తిగా కంప్లీట్గా బయటకు వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా తగు న్యాయం అయితే జరగలేదు. అయితే ఇంతలోనే మరో బాబాయ్ బలి కాబోతున్నాడా అనేది మాత్రం కొంత క్వశ్చన్ మార్క్ అయితే వస్తుంది. అయితే ఎవరా బాబాయ్ ఎందుకనేది మనం లాస్ట్లో చూద్దాం. అయితే దైనికన్నా ముందు ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే ఖచ్చితంగా ఏపీ ప్రజలు కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఇప్పుడు దీని మీదే చాలా హాట్ టాపిక్గా నడుస్తుంది. ఏంటి అంటే వాస్తవానికి పరిటాల రవి గారి హత్య జరిగినప్పుడు మొద్దు సీను చంపాడని చెప్పేసి అందరికీ తెలిసిందే. కానీ మొద్దు సీనిని ఓంకార్ చంపాడు. ఓంకార్ కూడా ఏదో భగవద్గీత చదువుకుంటే లైట్ ఆపాడని చెప్పేసి చంపేశా అని చెప్పేసి అన్నాడు. ఆ ఓంకార్ కూడా ఎందుకు మరణించాడో ఇప్పటికీ ఎవరికి తెలియదు. కానీ ఎవరైతే పరిటాల రవికి ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో మధ్యలో చరుసూరి ఆయన కూడా సొంత మనిషి ఎవరైతే ఉన్నారో భానుప్రకాష్ తన చేతుల్లో హతమార్చడం జరిగింది. ఇలాగా గొలుసు కట్టు అంటే వరుస మరణాలు ఏవైతే ఉన్నాయో ఒకటి దాని ఒకటి మనం చూస్తూ ఎలా అయితే ఉన్నామో అదే విధంగా చూసుకుంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో కూడా సేమ్ ఇదే గొలుసు కట్టు మర్డర్లు మనం చూస్తూ వచ్చాం. దాదాపు 6 మర్డర్లు, అనుమానాస్పద మర్డర్లు ఇప్పటిదాకా జరిగాయి. అది ఈసీ గంగిరెడ్డి కావచ్చు, అదేవిధంగా శ్రీనివాస్ కావచ్చు, గంగాధర్ కావచ్చు, అదేవిధంగా నారాయణ యాదవ్ కావచ్చు, రంగన్న కావచ్చు, అభిషేక్ రెడ్డి కావచ్చు, ఇలా ఇంతమంది మర్డర్లు మనం చూస్తూ వస్తున్నాం. ఇదంతా కూడా గతం. సరలే ఏంటి ఇప్పటికేమైనా మార్పు వచ్చిందంటే లేదు. పరకామణి కేసులో ఎవరైతే ఫిర్యాదుదారు ఎవరైతే ఉన్నారో సతీష్ కుమార్, అతను ఏవిఎస్ఓకి సంబంధించి టీడీడీకి సంబంధించి అందరికీ తెలిసిందే. తను వాంగ్మూలం ఇస్తానికి వెళ్తున్నటువంటి సమయంలో అదే రోజు ట్రైన్లో అర్ధరాత్రి పూట చీకట్లో కన్ను కొట్టేసి పొద్దున్నెళ్ళి పలకరించడం జరిగింది. ఆ పలకరించిన కోయలు కూడా ముందే కూసిందన్నట్టు భూమన కరుణాకర్ గారు ఆయన ఇది ఆత్మహత్య అని చెప్పేసి చెప్పాడు. సో ఇది ఆత్మహత్య, అసలు ఎందుకు ఈ మాట అన్నాడు? అదేవిధంగా కర్నూలు బస్ కేసులో యాంకర్ శ్యామలాని ఎలా మాట్లాడావు వితౌట్ ఆధారాలుగా అన్నట్టు ఎలా అయితే విచారించారో భూమన కరుణాకర్ కూడా అదే విధంగా విచారించాలి. లేదంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ యొక్క కేసులో, ఎందుకంటే ఇది హత్య అని తేలిపోయింది కాబట్టి ఇది హత్య కేసులో ఖచ్చితంగా ఆయన కూడా బాధ్యుడు అవుతాడని చెప్పేసి అయితే ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఇది తీసి పక్కన పెడితే ఇప్పుడు ఎవరా బాబాయ్ ఎందుకు కాబోతున్నాడు అంటే మనకు ఆ సోషల్ మీడియాలో కావచ్చు, ఏపీలో ఉండే ప్రజలందరూ డిస్కస్ చేస్తుంది ఒకటి ఏంటి అంటే అది కల్తీ నెయ్యి. వాస్తవానికి కొన్ని కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా కల్తీ నెయ్యిని సృష్టించినటువంటి ఒక ఎవరైతే వైవి సుబ్బారెడ్డి కావచ్చు ఆయనే బాబాయ్. అయితే బోలే బాబా కావచ్చు, ఏఆర్ డైరీ కావచ్చు, వీళ్ళెవరు కూడా రైతుల దగ్గర నుంచి పాలని కానీ లేదా వెన్నని కానీ సేకరించకుండా నెయ్యి ఎలా తయారు చేస్తారో అర్థం కావట్లేదు. అయితే దీని మీద సోషల్ మీడియాలో అంటున్నారు పాలు వెన్న లేకుండా కూడా ఖచ్చితంగా నెయ్యి చేయొచ్చు, కానీ అది జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యం అవుతుంది అని చెప్పి. అంటే దీంట్లో కూడా అంతిమ లబ్ధిదారుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అని తెలుసు. అది ఏపీ కల్తీ మద్యం కేసు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు కల్తీ నెయ్యి కావచ్చు. అయితే ఇక్కడ వైవి సుబ్బారెడ్డి గారిని ఎందుకని
మళ్ళీ ఆ యొక్క అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి పొజిషన్ ఎందుకు వస్తుంది అంటే మనకు దానికి ఒకటే ఒక సమాధానం ఏంటి అంటే ఇక్కడ కల్తీ నెయ్యికి సంబంధించి చిన్నప్ప ఎవరైతే తనకు సంబంధించినటువంటి పిఏ ఎవరైతే ఉన్నారో తన యొక్క అకౌంట్లలో కొన్ని కోట్లాది డబ్బులు కనిపించడం కావచ్చు, దాని తర్వాత అసలు నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పడం కావచ్చు, అదిగాక అధికారులే చేయించమన్నారని చెప్పేసి చెప్పడం కావచ్చు, వీటిపైన విచారణ మీద విచారణ జరుగుతున్నటువంటి సమయంలో ఖచ్చితంగా వైవి సుబ్బారెడ్డి గారు నెక్స్ట్ హతం కాబోతున్నారా అనేది మాత్రం కొంత క్వశ్చన్లు అయితే వస్తున్నాయి. అంటే అది గుండెపోటు కావచ్చు లేదా గొడ్డలి పోటు కూడా కావచ్చు. ఎందుకంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారిది కూడా అదే విధంగా జరిగింది. అదేవిధంగా పరిటాల రవి గారి యొక్క గొలుసు మోడల్ చూస్తూ వచ్చినాం. అదేవిధంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత వరుస గొలుసు కట్టు మర్డర్లే కాకుండా లేటెస్ట్గా నిన్నగాక మొన్న ఏదైతే పరకామణి కేసులో సతీష్ కుమార్ గారి యొక్క అనుమానాస్పదమైనటువంటి అది ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది అది మీరే చెప్పాలి. అయితే ఇప్పుడు సుబ్బారెడ్డి గారికి కూడా కొంత సెక్యూరిటీని ఇవ్వాలని అయితే కోరుకుంటూ వస్తున్నారు. వాస్తవానికి ఏ టైంలో ఏం జరిగే అవకాశం ఉందో తెలియదు. వాస్తవానికి ఎవరైతే చిన్నప్ప ఎవరైతే ఉన్నారో వైవి సుబ్బారెడ్డి గారి పిఏ, నాకేం తెలియదు, మా పెద్ద ఆయన ఏదైతే చేయమన్నాడో అదే నేను చేశాను. కానీ ఆ పెద్ద ఆయన ఎవరు అనేది బయట పెట్టడంలా. ఆ పెద్ద ఆయన వైవి సుబ్బారెడ్డి, మరి వైవి సుబ్బారెడ్డి కూడా పెద్ద ఆయన ఎవరు ఉన్నారంటే అది ఎవరై ఉండొచ్చు. మరి వాళ్ళు ఏదైనా సరే సుబ్బారెడ్డి గారి మీద ఏమైనా అటాక్ చేసే అవకాశాలు ఉన్నాయా, ఏదైనా గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయా? సో అనుమానాస్పదంగా అభిషేక్ రెడ్డి చాలా కుర్రవాడు, యంగ్, అటువంటి డాక్టర్ కూడా అనుమానాస్పదమైనటువంటి జబ్బుతో మరణించాడు. ఇప్పటికీ ఆ జబ్బు ఏందో కూడా తెలియదు. సో కాబట్టి ఖచ్చితంగా హూ కిల్ బాబాయ్కి ఇంకా ఆన్సర్ దొరక్కముందే మరో బాబాయ్ బలి కాబోతున్నాడు అనేటువంటి ఒక చర్చ మాత్రం ఇప్పుడు ఏపీ ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా అదే జరుగుతుంది. సో కొంత సుబ్బారెడ్డి గారు కొంత జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సో అంతా కూడా జాగ్రత్తగా ఉండాలని అయితే కోరుకుందాం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.